నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణువు అనేక రూపాల్ని ధరించిన దశావతారాలే కాకుండా ప్రత్యేక సందర్భాలలో వివిధ నామధేయాలు ఆకృతులలో గోచరమై తన మూర్తిమత్వాన్ని చాటుకుంటున్నాడు. విష్ణువు ధరించిన ప్రతి రూపానికి విలక్షణత ఉంటుంది. భక్తుల అభిష్టాల్ని నెరవేర్చడానికి, వివిధ కార్యాల్ని జయప్రదంగా నిర్వహించడానికి విష్ణువు ధరించిన అనేక స్వరూపాలలో చెన్నకేశవ స్వరూపం విభిన్నమైనది. విష్ణువు ధరించిన పలు రూపాల్ని కేశవాది నామాలతో మనం స్మరిస్తాం. ఓం కేశవాయ నమః అనేది ఆ నామాలలో మొదటిది. ఇంతటి ప్రశస్తమైన కేశవ నామంతో లక్ష్మీ సహితంగా చెన్నకేశవ స్వామి వెలిసిన దివ్య సన్నిధి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ప్రపంచానికి ఆధారమైన పరమాత్మ చైతన్యాన్ని విష్ణువని, శివుడని ఇలా పలు రూపాలు కీర్తిస్తున్నాయి. విశ్వవ్యాపితమైన చైతన్యానికి ప్రతిరూపం విష్ణువు. మహాభారతంలో శ్రీకృష్ణుడు తనని కేశవుడిగా పేర్కొన్న శ్రీకృష్ణుడి నుంచి వెలువడే దివ్యకాంతి పుంజాలకి కేశములు అని పేరు. అలాంటి కేశాలు కలిగిన పరంజ్యోతి పరమాత్మ చెన్నై అంటే అందమైన ఆకృతిలో భాసిల్లుతున్నాడు కాబట్టి ఆ జగన్నాయకుడే చెన్నకేశవుడయ్యాడు. అలాంటి చెన్నకేశవుడు లక్ష్మీ సమేతంగా మాచర్లలో కొలువై ఉన్నాడు. పౌరాణిక చారిత్రక ప్రసిద్ధి పొందిన పట్టణం మాచర్ల. పలనాటి పౌరుషాలతో ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి పెట్టింది పేరైన పల్నాటి సీమకు ఆధార కేంద్రం మాచర్ల. చంద్రవంక నదీ తీరాన ఉన్న ఈ ఆలయం సువిశాల లోగిలిలో అలరారుతోంది. 1113వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైనట్టుగా ఆలయంలో ఉన్న శాసనాల్ని బట్టి తెలుస్తోంది. చెన్నకేశవుడు వర్ధిల్లుతున్న ఈ ఆలయం ఒకప్పుడు శివాలయంగా తేజరిల్లిందని చెబుతారు. పల్నాటి బ్రహ్మనాయుడి కాలంలో ఇది వైష్ణవాలయంగా మారిందంటారు. ప్రధాన ఆలయం ముంగిట పంచగోపురాలతో పంచకలశయుక్తంగా రాజగోపురం ధీర గంభీరంగా ఆకట్టుకుంటుంది. ప్రాకారంతో, ఆలయ గోపురాలతో, సువిశాల ప్రదక్షిణ పథంతో ప్రశాంతమైన లోగిలిలో ఈ కోవెల కమనీయంగా అలనాటి చారిత్రక వైభవానికి దర్పణంగా భాసిల్లుతోంది. దేవాలయ ప్రాంగణంలో లభించిన శాసనాల ప్రకారం హయవ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అలాగే చోళుల శిల్పకళా వైభవాన్ని ఈ ఆలయ నిర్మాణాలు ప్రతిఫలిస్తాయి. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని 1644వ సంవత్సరంలో త్రిపురాంతకానికి చెందిన పాలుట్ల ఓబన్న ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడి శాసనం వెల్లడిస్తోంది. గుడి బయట గరుడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించే సమయంలో దానిపై భాగం కొంత విరిగింది. ఆ విరిగిన శిలాభాగాన్ని దేవాలయ ఆవరణ లోపల ధ్వజస్తంభం పక్కనే ప్రతిష్ఠించారు. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభ సమీపంలో ఉన్న బలిపీఠం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 4 అడుగులు ఉన్న ఈ బలిపీఠం సాక్షాత్తు చెన్నకేశవుడి ప్రతిరూపంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివశక్తులకు కేశ అనే సంకేతార్థం ఉంది. అలాంటి శక్తి రూప కేశ సంపద ఉన్న దివ్య స్వరూపుడు కాబట్టి స్వామిని కేశవుడు అని కీర్తిస్తున్నాం.
కాబట్టి కేశవనామం త్రిమూర్తులకు పర్యాయపదం. విష్ణువు పరిపూర్ణ యశస్సు, శ్రీహరి సకల తేజస్సు చెన్నకేశవ రూపంలో అభివ్యక్తమవుతుంది. మాచర్లలోని పౌరాణిక ప్రశస్తి పొందిన ఆలయాలలో చెన్నకేశవుడు లక్ష్మీ సహితంగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో చెన్నకేశవ స్వామి 3.5 అడుగుల సాలగ్రామ శిలాశోభితంగా దర్శనమిస్తాడు. దివ్యాలంకార ప్రభా సమన్వితంగా నానావిధ ఆభరణాల్ని ధరించి స్వామి విగ్రహం దేదీప్యమానంగా గోచరమవుతుంది. తిరునామాలు, మీసకట్టు, నేత్రద్వయం, కిరీటం, శంఖుచక్రాలు ధరించి స్థానకమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. వందే విష్ణురూపం ఆశ్రితవరదం సౌభాగ్యదాం భాగ్యదాం శంఖచక్ర గదాపాణిం నమోస్తు శ్రీలక్ష్మీ చెన్నకేశవం. ఈ ఆలయంలో ఉన్న చెన్నకేశవ స్వామి విగ్రహం ఎంతో పురాతనమైనది. త్రేతాయుగంలో చంద్రవంక నదీ తీరంలో కార్తవీర్యార్జునుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అంటారు. ఈ ప్రాంతంలో చంద్రవంక నది తన గమన దిశను మార్చుకుని ఉత్తర వాహిని అయ్యింది. ఉత్తర జల వాహిని తీర్థక్షేత్రం ఈ రెండూ పక్కపక్కనే ఉంటే ఆ ప్రదేశాన్ని మహిమాన్వితమైనవిగా ఆగమాలు నిర్దేశిస్తాయి. ఆ నేపథ్యంలో ఈ ఆలయం ఎంతో మహిమోపేతమైనదిగా భావిస్తారు. కవి సార్వభౌముడు శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర ఈ ఆలయంలోనే ఉండి రచించాడని చెప్తారు. పల్నాటి వీర చరిత్రలో ఈ ఆలయ ప్రశస్తి, మహిమ, వైభవాలు వర్ణితమయ్యాయి. సర్వజనాకర్షణుడైన పరమాత్మ జగన్మోహనాకారంగా ప్రకటితమయ్యే రూపమే కేశవుడు. శ్రీహరి సకల తేజస్సుకు సాకార రూపం కేశవుడు. కేసి అనే రాక్షసుడిని శ్రీహరి వధించడం వల్ల స్వామికి కేశవుడు అనే పేరు వచ్చింది అంటారు. సమస్త జగాల్ని పరిపాలించే జగన్నాయకుడు కేశవస్వామి. సృష్టి లీలా ఖేళనంలో జగన్నాథుడే సర్వం సహసార్వభౌముడు. స్థితికారకుడిగా తన సంపూర్ణ మూర్తిమత్వాన్ని జగన్నాయకుడిగా, కేశవుడిగా శ్రీహరి ఆవిష్కరించాడు. అలాంటి దివ్యమంగళమూర్తిగా కేశవుడు ఈ లోగిలిలో దర్శనమిస్తున్నాడు. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. శ్రీకరమైనది నీ శుభనామము పలికినచో మరు జన్మము లేదు. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. హరి హరి గోవింద ముకుంద జయ జయ గోవింద. మెట్టు మెట్టుకు గోవిందాని 7 కొండలను ఎక్కి వచ్చితిమి. దొసిలి యొక్కి నీకు మొక్కితిమి దయగనరారా దానవ మర్దన. మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం అద్భుత శిల్పకళా సంపదకు ఆలవాలం. చోళుల కాలం నాటి అపురూప శిల్పకళా వైభవం ఇక్కడ కనువిందు చేస్తుంది. ఆలయ లోగిలలో సర్వే సర్వత్రా గోచరమయ్యే శిల్పకళా సమాహారం ఈ ఆలయాన్ని నిరుపమాన శిల్పాలతో ఆవిష్కరింపచేస్తుంది. చోళరాజుల కాలం నాటి శిల్పకళ ఈ ఆలయానికి నవ్య సౌందర్యాన్ని ఆపాదించింది. రంగమండపంలోని 4 స్తంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు మనోహరంగా చెక్కున్నాయి. అవలోకించి చూస్తే ఇక్కడి శిల్పకళాశైలి విన్యాసం
హనుమకొండలోని 1000 స్తంభాల గుడి శిల్పకళను పోలి ఉంటుంది. గర్భాలయం, అంతరాలయం చుట్టూ ప్రదక్షిణలకు వీలుగా 10 స్తంభాలతో ప్రదక్షిణా పథం ఉంటుంది. 16 స్తంభాలతో గర్భాలయాన్ని శిల్పకళాకారులు మనోహరంగా తీర్చిదిద్దారు. షోడశోపచారాలు అందుకునే షోడశ కళానిధిని 16 స్తంభాల ఆలయంలో నెలకొల్పిన వైనం ఆకట్టుకుంటుంది. గర్భాలయం ముంగిట ఉన్న రంగమండపంలో 4 రాతి స్తంభాలు ఉన్నాయి. వీటిపై భాగవతం, మహాభారతం, రామాయణం ఇతివృత్తాలు శిల్పీకృతమై ఉంటాయి. మహాభారతంలో ముఖ్య ఘట్టాలైన కర్ణ అర్జునుల యుద్ధం, పాచికలాట, అశ్వమేధ యాగం, గదాయుద్ధం వంటి అంశాలు శిల్పకళతో మేళవించిన తీరు అద్భుతం. రామాయణంలోని మాయలేడి వృత్తాంతం, వాలి సుగ్రీవుల యుద్ధం, రామరావణ యుద్ధం, రావణుడు కైలాసగిరిని ఎత్తడం వంటి శిల్పాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. భాగవత ఘట్టాలైన గణపతి, గజాసురుడి యుద్ధం, త్రిపురాసుర సంహారం, సాగర మథనం, దేవతా కూటమి, ఏనుగుల అభిషేకాలు వంటి శిల్పాలు చూపరుల్ని అబ్బురపరుస్తాయి. శ్రీమన్నారాయణుడి లీలా విశేషాల్ని ఆవిష్కరించే గోవర్ధనగిరిని ఎత్తడం, దశావతార వైభవం వంటి శిల్పాలు సుందర సుమనోహరంగా ఆకట్టుకుంటాయి. 12వ శతాబ్దంలో పల్నాటి బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రాచీన కళా వైభవాన్ని రసపుష్టితో కొనసాగించాడు. తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. మాచర్ల లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష్మీదేవి ప్రత్యేక ఆలయములో సౌభాగ్యవరదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది. అభిష్టవరదాయినిగా, కల్పవల్లిగా మహాలక్ష్మీదేవి వర్ధిల్లుతుంది. అలాగే వీరభద్రస్వామి ఆలయం ఈ లోగిరిలో ధీర గంభీరంగా వెలసిల్లుతోంది. సిరుల దేవేరి మహాలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక ఆలయంలో నెలకొని ఉంటుంది. స్వామి శ్రీహపతి, లక్ష్మీపతి, మహాలక్ష్మి వల్లభుడు, లక్ష్మీ విభుడు. స్వామి వైభవ ప్రాభవాలకు లక్ష్మీదేవే కారణం. అందుకే లక్ష్మిని స్వామి తన హృదయ స్థానంలో ధరించాడు. అలాంటి లక్ష్మీదేవి భక్తుల్ని సర్వదా అనుగ్రహిస్తూ సిరుల మాతల్లిగా, వరాల కల్పవల్లిగా వర్ధిల్లుతోంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై తేజరిల్లుతోంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఈ దేవస్థాన ప్రాంగణంలో ఉన్న మరో ఆలయంలో వీరభద్రస్వామి విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. 1550వ సంవత్సరంలో మాచర్ల గ్రామ శిస్తు వసూలుదారైన రామరాజు వీరభద్ర ఆలయాన్ని పునర్నిర్మించాడని ఆలయంలో శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. పల్నాడులో మలిదేవుల పాలనలో అంటే 12వ శతాబ్దంలో జైనులు ఈ ప్రాంతంలో ఓటిగుళ్ళు కట్టించారు అంటారు. మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయంలోని ఓ చిన్న శిథిలాలయంలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. విగ్రహం లేని ఈ ఆలయాన్ని ఓటిగుడి అంటారు. అయితే గుడి గోడలపై ఉన్న శిల్పకళ ఆకట్టుకుంటోంది.
12వ శతాబ్దం నుంచి శ్రీశైలం నుంచి పల్నాడు వరకు శైవ క్షేత్రాలే ఉన్నాయి. పల్నాటి ప్రాంతానికి వైష్ణవాన్ని బ్రహ్మనాయుడే పరిచయం చేశాడు అంటారు. పల్నాడులో తొలి విష్ణు రూపం చెన్నకేశవుడే. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపిడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు. ఒకప్పుడు చందభాగా నదిగా ప్రస్తుతం ఉన్న చంద్రవంక నదిని వ్యవహరించేవారు. బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడానికి కార్తవీర్యార్జునుడు ఈ నదీ తీరంలో ఆలయాన్ని నిర్మించి అందులో రాజసం ఉట్టిపడేలా ఉండే చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి నాభిభాగంలో చురకత్తిని ధరించడం, మీసకట్టుతో ఉండటం, వీర రసోపేత మూర్తిగా గోచరం కావటం ఇవన్నీ రాచరిక లక్షణాలుగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషం ఏంటంటే స్వామివారికి ఏటా 2 సార్లు వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. పల్నాటి బ్రహ్మనాయుడు నిర్మించిన సువిశాలమైన దేవాలయం నేటికి ముగ్ధమోహనంగా గోచరమవుతుంది. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదేవో విష్ణు కథ. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో చైత్రమాసంలో పౌర్ణమికి స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. 1470వ సంవత్సరం ప్రాంతంలో ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల ఆధీనంలో ఉండేది. ఆ కాలంలో మాచర్లకు సూరపరాజు వెంకటరాయుడు స్థానిక సంస్థానాధీశుడు. ఆయన చిన్న కుమార్తె లక్ష్మి చెన్నకేశవ స్వామికి భక్తురాలు. చిన్నతనం నుంచే స్వామినే సర్వస్వంగా భావించేది. ఒకరోజు చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆడుకుంటూ గర్భాలయంలోకి వెళ్లి చెన్నకేశవ స్వామిలో ఐక్యమైంది అంటారు. ఆనాటి రాత్రి వెంకటరాయుడికి కూతురు స్వప్నంలో కనిపించి తాను శ్రీవారిలో ఐక్యమయ్యాను అని, తనకు స్వామికి ఏటా కళ్యాణోత్సవం జరపమని కోరుకుంది. కూతురి అభిష్టం మేరకు ప్రధాన ఆలయంలో చెన్నకేశవుడి సన్నిధి పక్కనే ఆలయాన్ని నిర్మించి అందులో లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ లక్ష్మీదేవి విగ్రహంలోనే తన కుమార్తెను దర్శించారు. సంక్రాంతి సందర్భంలో ఏటా పంచవాహ్నికంగా వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహించడాన్ని ఇక్కడ సంప్రదాయంగా నిర్దేశించారు. అలా ఏటా ఇక్కడ 2 సార్లు స్వామికి కళ్యాణ వేడుక కొనసాగుతోంది. సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో స్వామికి నిత్య కళ్యాణోత్సవ పరంపరను ప్రారంభించారు. అప్పటి నుండి చెన్నకేశవరాయుడి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతోంది. దేవాలయం ముందు ధ్వజస్తంభం పక్కన బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామివారి కళ్యాణానికి వినియోగించే కళ్యాణ మండపం నెలకొని ఉంటుంది. ఈ మండపం సైతం కళాత్మక వైభవంతో అలరారుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు నుండి వరుసగా అంకురార్పణ, ధ్వజారోహణ, కళ్యాణోత్సవం, హనుమద్వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, రవిపొన్న వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, సుఖవాహనం, పుష్పయాగం, 12 ప్రదక్షిణలు, ఏకాదశ కలశ స్థాపన, ఏకాంత సేవ ఇలా 15 రోజుల పాటు జరిగిన తరువాత 16వ రోజు బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవస్థానాలలో మాచర్ల చెన్నకేశవ స్వామి రథోత్సవానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
బ్రహ్మోత్సవ ఘట్టాలలో రథోత్సవం ప్రత్యేక ఆకర్షణ. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే రెండో అతిపెద్ద రథంగా చెన్నప్ప రథం నిలుస్తుంది. 1879వ సంవత్సరంలో కంచనపల్లి నారాయణరావు అనే భక్తుడు 60 అడుగుల ఎత్తైన రథాన్ని నిర్మించి మాచర్ల చెన్నయ్యకు కానుకగా సమర్పించాడు. 6 అంతస్తులతో ఆకాశాన్ని తాకుతుందా అనే రీతిలో అత్యున్నతంగా ఉండే ఈ మహారథంలో శ్రీదేవి భూదేవి సహితంగా చెన్నకేశవ స్వామి మాచర్ల పురవీధులలో విహరిస్తాడు. సౌఖ్యామృతముక్తమకు చాలదా హితవైన చవులెల్లను సగా చాలదా హరినామ సౌఖ్యామృతముక్తమకు చాలదా. చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి నుంచి స్వామికి మొదట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర పౌర్ణమి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే 5వ రోజు చైత్ర బహుళ పంచమి నాడు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 1880 ఏప్రిల్ 29న స్వామికి ప్రథమ రథోత్సవం జరిగినట్టు ఆలయ రికార్డులు వెల్లడిస్తున్నాయి. శివకేశవ అద్వైత భావానికి ఈ ఆలయం ప్రతీకగా ఉంది. దేవస్థాన ప్రాంగణంలో దక్షిణం వైపున ఆదిత్యేశ్వరాలయం విలసిల్లుతోంది. ఈ ఆదిత్యేశ్వరుడినే శ్రీగిరీశ్వరుడని వ్యవహరిస్తారు. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రతిష్టకు ముందే ఈ ఆలయం ఉందంటారు. 1111వ సంవత్సరంలో హయావరాజు చాగి బేతాళరాజు కాలంలో ఆదిత్యవర్ధనుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. ఆలయం ముందు భాగంలో నాగశిలాస్తంభాన్ని ఆదిత్యుడే స్థాపించాడు. ఆదిత్యేశ్వరాలయమే కాలక్రమంలో శ్రీగిరేశ్వరాలయంగా మారింది. 1935వ సంవత్సరంలో కర్ణాటి హనుమంతరామయ్య ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు అంటారు. శ్రీగిరేశ్వరుడి గర్భగుడికి ఇరువైపులా భ్రమరాంబికాదేవి, గణపతి ఆలయాలు ఉంటాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ. మాచర్లకు మహాదేవిచర్ల, విష్ణుపురం అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మనాయుడి స్వగ్రామం మాచర్లపురం ఆ పేరుతోనే చంద్రవంక నదీ తీరంలో పట్టణాన్ని నిర్మించాడు అంటారు. ఈ స్వామిని ఆరాధించాకే బ్రహ్మనాయుడికి వరపుత్రుడిగా బాలచంద్రుడు జన్మించాడు అంటారు. అందుకే నాటి నుంచి ఈ స్వామిని సంతాన చెన్నకేశవుడిగాను వ్యవహరిస్తారు. గుంటూరు, విజయవాడ నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా మాచర్లకు చేరుకోవచ్చు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నకేశవుడు అంటే అందమైన కేశ సంపద కలవాడని అర్థం. అయితే ఆ కేశాలు మానవుల ఆశాపాశాలకు సంకేతం. భక్తుల ఆకాంక్షలు, ధర్మయుతమైన అభిష్టాల్ని నెరవేర్చడానికి కేశవుడు చెన్నకేశవుడిలో అవతరించాడు. అలాంటి చెన్నకేశవుడి కృపావైభవం మనందరిపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర దర్శనంతో రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.